వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రస్తుతం తెలంగాణలో జన్జీ అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ చట్టసభల్లో 25 సంవత్సరాల వరకు ఎందుకు వెయిట్ చేయాలి, యువత పోటీ చేయడానికి, దాన్ని 21 సంవత్సరాలకే తగ్గించాలి అనే ఒక నినాదం మొదలుపెట్టాడు. ప్రధానమంత్రికి సూచించాడు. ఇది పార్లమెంట్లో కూడా చర్చించి ఒక బిల్లు తయారు చేయాలి అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు విషయం ఏమిటంటే అందరూ కూడా, సమాజం అంతా కూడా, లేకపోతే రాజకీయ పార్టీలన్నీ కూడా జన్జీ వెంటబడ్డాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి. అదేమిటంటే జన్జీ ఉద్యమం సరే, జన్జీ జపం సరే, మరి యువత సంగతి ఏమైంది? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి యువతకు కొన్ని హామీలు ఇచ్చాడు. అదేమిటంటే రాజీవ్ యువ వికాస పథకం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. వివిధ వర్గాలకు సంబంధించి యూత్ కోసం, అంటే బేసికల్గా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని అని రకరకాల క్లాసిఫికేషన్స్ని అనౌన్స్ చేశాడు. దీనికి సంబంధించి ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ ఆ పథకం గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదని అడిగితే కూడా సమాధానం చెప్పట్లేదు. 2025 బడ్జెట్ సమావేశంలో ఈ పథకం కోసం సుమారు 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రకటనగానే కాగితాల రూపంలోనే మారిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కొత్తగా ఏదొస్తే దాన్ని భజన చేయటమేనా? ఇప్పుడు జన్జీ వచ్చింది కాబట్టి జన్జీ అంటున్నారు, అంతకుముందు యువత అన్నారు కాబట్టి యువత అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు, మరి ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణలోని అన్ఎంప్లాయీస్ ఫోరం ప్రెసిడెంట్ అనూజ్ కుమార్ మనతో ఫెడరల్ తెలంగాణ గెస్ట్ గా వచ్చారు. అనూజ్ కుమార్, నమస్తే. నమస్కారం అండి. ఈ రేవంత్ హామీలు, పోకడలు, యువత, ఉద్యోగాలు, భర్తీ, వీటి గురించి కొద్దిగా వివరిస్తారా? ముఖ్యంగా మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకి కావాల్సిన విషయం వచ్చేసి నిరుద్యోగం. తెలంగాణ రాష్ట్రం స్థాపన నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమంతో సాగిన సందర్భం మనది. అయితే మరి 6 గ్యారంటీలతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో మరి అధికారంలోకి రావడం అయితే జరిగింది, మనం అందరం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీస్ లో ఒక గ్యారంటీ కూడా సరిగా అమలు కాగలేకపోవడం, ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వీటిల్లో ఒక విషయం రాజీవ్ యువ వికాసం 2025లో లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 15/3/2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14/04/2025. 16 లక్షల మంది నిరుద్యోగులు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మన స్కీమ్ గురించి ఎలాంటి విధి విధానాలు కేటాయించక, మరి 2026-27 బడ్జెట్ సెషన్ లో హానరబుల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా 6,000 కోట్ల నిధులు విడుదల చేసి మరి ఆ విధి విధానాలు అనేది సూచించకపోవడంతో మరి అవి పక్కన పడిన అనే విషయం మనం అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం మరి వెండి చేయి చూపిస్తుందని స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు జన్జీ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి జన్జీ అన్నారు, మరి ఇప్పుడు యువతను వదిలేసినట్లేనా ముఖ్యమంత్రి? ఒక రకంగా చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్ సరైన సమయంలో జరుగుతలేదు కాబట్టి మరి యువతని వదిలేసినట్టుగానే మనం భావించవచ్చు. ఓకే, ఇప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామో అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. 2.5 సంవత్సరం అయింది వచ్చి. రేవంత్ రెడ్డి చెప్పిన హామీ ప్రకారమే సుమారుగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉండాలి. ఇప్పటికీ చేశారు ఆ విధంగా? చేయలేదండి. ఇప్పుడు వరకు 2 లక్షల సంవత్సరంలో, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వరకు 2 లక్షల ఆ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. మినిమం ఒక 10,000 ఉద్యోగాలన్నా ఇచ్చారో లేదో మరి సరైన గణాంకాలు కూడా లేవు తెలుసుకోవడానికి. అంటే ముఖ్యమంత్రి అయినా కానీ, మంత్రులైనా కానీ వివిధ వేదికల మీద నుంచి చెప్తున్నారు 70,000 ఉద్యోగాలు ఇచ్చాము అనేసి. ఆ 70,000 అయినా ఇంకా 2.5 సంవత్సరాల నోటిఫికేషన్లు ఏమి రావా? లేకపోతే మీరేమన్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు? మేము రీసెంట్ గా 2023 ఎలక్షన్ సమయం కంటే ముందు
ఉదాహరణకి గురుకుల సంస్థల్లో, విద్యా సంస్థల్లో టీజీటీ, పీజీటీ లైబ్రేరియన్ పోస్టులు విధి విధాల పోస్టులు మరి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత Okay. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత కొంతమంది ఒక్క పోస్ట్ కి 4-5 సెలెక్ట్ కావడం అయితే జరిగింది. తర్వాత Okay. మిగిలిన పోస్టులు అనేది డౌన్ మెరిట్ లిస్ట్ లో పడిపోయినాయి. దాని వల్ల ఎంతో మంది టీచర్లు మరి ఎంతో మంది అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారు. డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ లో, డివిజన్ బెంచ్ లో వీళ్ళకి అనుకూలంగా, అభ్యర్థులకు అనుకూలంగా తీర్పుని వచ్చినా కూడా ఇప్పుడు వరకు దాన్ని అమలు పరచడానికి మరి గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. మరి ఆ విషయంలో కూడా నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత అనేది లేదు. ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు చాలా రకాలుగా బాధపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు జెన్జీ అని చెప్పడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెన్జీ అని చెప్పడం, మరి వాళ్ళకి ఉద్యోగాల కల్పనలో మరి వాళ్ళు సరైన దిశగా వెళ్ళకపోవడం అనేది హాస్యంగా మరి నిరుద్యోగ మిత్రులకే మిగిలిపోతుంది. ఓకే, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ చేయకుండా, యువతకు ఉపాధి మార్గాలు చూపించకుండా మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది చివరికి? ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఒట్టి పేపర్ స్టేట్మెంట్లకి మాత్రమే పరిమితమైన అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉపాధి మార్గం అనే పేరుతో వచ్చింది రాజీవ్ యువ వికాసం. ఉపాధి అనే పేరుతో వచ్చింది రాజీవ్ యువ వికాసం. మరి అలాంటి రాజీవ్ యువ వికాసం కూడా మరి 7.5 గడుస్తుంది. దగ్గర 15 నెలలు, 15 నెలల తర్వాత కూడా మరి ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా మరి ప్రభుత్వానికి చాలా లోటుగా అర్థమవుతుంది. దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఎన్ని దరఖాస్తులకు ఎలిజిబిలిటీ ఉందని గుర్తించారు, ఏమన్నా ఐడియా ఉందా? ఉంది సార్. అయితే రాజీవ్ యువ వికాసంలో టోటల్ గా 16 లక్షల మంది పైన దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు సమాచారం. కానీ అందులో 5 లక్షల మందికి మాత్రమే మేము రాజీవ్ యువ వికాసం ఇస్తామని చెప్పి మరి గౌరవ డిప్యూటీ సీఎం భర్తీ విక్రమార్క గారు చెప్పడం, అలాగే దాని ప్రకారం మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. ఓకే, మరి ఇప్పుడు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకి రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పిన 5 లక్షల మంది యువతకు మరి ఏమి చేయనప్పుడు మరి యువత ఏం చేస్తోంది? ప్రభుత్వాన్ని ఎప్పుడైనా అడిగారా, నిలదీశారా? మా అన్ఎంప్లాయ్స్ ఫోరం వేదికగా మేము నిలదీయడం జరిగింది చాలా సార్లు. గతంలో 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న టైంలో నిరుద్యోగ వృత్తి కోసం కూడా గతంలో 2018-19 అసెంబ్లీ సెషన్స్ లో నియర్లీ 16,10 కోట్లు కేటాయించి మరి వాటి విధానాలు తెలియక మరి వాటి లేక మరి నిరుద్యోగ వృత్తి అలాగే ఉండిపోయింది. అలానే ఈ రాజీవ్ యువ వికాసం కూడా ఉండిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఈ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం అయితే పెద్ద మొగ్గు చూపుతుంటే కనిపించట్లేదు. మరి ప్రభుత్వ హామీని నెరవేర్చాలి అంటే యువత ముందుకు రావాలి, నిలదీయాలి ప్రభుత్వాన్ని. దానికి సంబంధించిన ఏమన్నా మీ నిరుద్యోగుల జేఏసీల దగ్గర కానీ ఏమన్నా కార్యాచరణ ఉందా? మా కార్యాచరణ 2018 నుంచి ఒకటేనండి. రాజకీయాలకి అతీతంగా రాజకీయ పార్టీలకి మరి మొగ్గు చూపకుండా నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారో, కొంతమంది రాజకీయ పార్టీలతోటి అసోసియేట్ అయ్యి మరి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మరి రాజకీయాలతో నిరుద్యోగం సమస్య అనేది ముడిపెట్టకుండా రాజకీయాలకి అతీతంగా నిరుద్యోగ ఉద్యమం అనేది జరగాలని ఆశిస్తున్నాను. ఓకే, అలాగే మా అన్ఎంప్లాయ్స్ ఫోరం కూడా రాజకీయాలకు అతీతంగా చేస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులందరూ అంటే వివిధ సంఘాలు ఉన్నాయి కదా, ఒక జేఏసీగా ఫామ్ అయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగాల భర్తీ కావచ్చు, లేకపోతే పథకం అమలుకు సంబంధించి కూడా కావచ్చు, ఏదైనా చర్చలు ఏమైనా జరుపుతున్నారా కార్యాచరణ ప్రణాళిక కోసం? కార్యాచరణ రకరకాలుగా జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క గ్రూప్ గా మెయింటైన్ చేస్తుంది. అన్ఎంప్లాయ్స్ అనేది, నిరుద్యోగం అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ గా ఉంది కాబట్టి నిరుద్యోగ వింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు సపరేట్ గా మరి కార్యాచరణ అయితే చేస్తున్నాయి. కానీ రాజకీయ పద్ధతిలో వెళ్తే మరి మాకు రాజకీయ పద్ధతిలో వెళ్తే మరి అన్యాయం జరుగుతుందని మరి మా అన్ఎంప్లాయ్స్ ఫోరం ఎన్నో రాజకీయ పార్టీలు మరి మద్దతు ఇస్తామని వచ్చినప్పటికీ అన్ఎంప్లాయ్స్ ఫోరం ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ తోటి కొలాబరేషన్ కాలేదు. ఎందుకంటే నిరుద్యోగుల ఉద్యమం రాజకీయ ప్రమేయంతో జరగద్దు, ఎందుకంటే ఇండిపెండెంట్ గా జరిగితేనే సరైన ఫలితాలు వస్తాయని చెప్పి ఆశించి ఈ మార్గంలో మేము వెళ్తున్నాం. ఓకే, ఇక ఇంకొక ఉన్నది మీకు మహా అయితే ఒక ఏడాది కాలం. 2027 దాటిందంటే మళ్ళీ 28 ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక ఏడాది తర్వాత ఇక మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వాన్ని కూడా చాలా మంది ప్రజలు కూడా మళ్ళీ ఓట్లు వేయడానికో లేకపోతే వ్యతిరేకంగా ఓట్లు దింపడానికో రెడీ అవుతుంటారు. ఏమున్నా మీ డిమాండ్లు సాధనకు ఇంక మీకు ఉన్నది ఏడాది కాలం మాత్రమే మాక్సిమం. ఈ ఏడాదిలో మీరు ఏం చేయబోతున్నారు? ఈ ఏడాదిలో మేము
ఈ ఏడాదిలో మేము కొత్త కార్యాచరణతో ముందుకు రాబోతున్నాం. రాజకీయాలకి అతీతంగా యువ వికాసం సాధన కోసం మరి మేము ఒక కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాం. దీనికి ప్రత్యేకమైన వింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 2023 ఎలక్షన్స్ లో కూడా అన్ఎంప్లాయ్స్ ఫోరం నుంచి 20 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. దాని ఫలితంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, మరి కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించాల్సింది, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. నిరుద్యోగులకి, పేదలకి, నిరుపేదలకి సరైన దిశలో మరి వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరి అధికారం అనేది మరి మాజీ ఇప్పుడు సీఎం అంటే తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఇచ్చిన నిరుద్యోగుల హామీలు నెరవేర్చాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, లేదంటే రాజీవ్ యువ వికాస పథకం అమలు కూడా కావచ్చు. దీనికి సంబంధించి మీ నిరుద్యోగుల జేఏసీలు కానీ లేకపోతే ఉద్యోగ ఫోరాలు ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యమంత్రిని కలిసి డిమాండ్లు నెరవేర్చమని అడగడానికి ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? చేశాము, కానీ ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ గానీ వాళ్ళు కానీ ఎవరు సరిగా స్పందించలేదు. చేశాము, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం కోరాము, కానీ సరైనగా స్పందించలేదు. కొంతమంది మంత్రులను కూడా కలవడం జరిగింది, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కలవడం జరిగింది. కానీ ఎంత కలిసినప్పటికీ చివరి డిసిషన్ వచ్చేసి ముఖ్యమంత్రి గారిదే. కాబట్టి మరి వారి చేతిలోనే అన్ని ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకే అనుజ్, ఈ ఉద్యోగాల భర్తీ, ఈ రాజీవ్ యువ వికాస పథకం, ఈ 2 డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో నెరవేరుస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, యువ వికాస పథకం ద్వారా లక్షల మంది ఉపాధి అందుకోవాలని తెలంగాణ ఫెడరల్ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాము. మీ డిమాండ్లు, మీ కోరికలన్నీ తొందరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము. మీ సమయం తెలంగాణ ఫెడరల్తో చర్చలో భాగంగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ ఇంకో చర్చలో కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.